ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రాత్రి అయితే బియ్యం అయిపోయినాయండి. ఇప్పుడే కొట్టుకాడికి వెళ్ళి తెచ్చాము బియ్యం ప్యాకెట్. ఇప్పుడైతే బియ్యం తోడుకుంటున్నా. బత్త అయిపోయి లోగున్నాయి. వంటగదిలో కుచ్చుకెళ్తున్నానండి సరిపడినాన్ని. ఈ 2 వారాలు వస్తాయి. మిగతాయి పెట్టిలో పెట్టేస్తామండి. అంతవాన లోపలికి వచ్చి తోడుకోలేక బకెట్ నిండా పట్టుకెళ్తాము. 2 వారాలు వస్తాయండి బకెట్ నిండా తోడుకెళ్తే. అలాగే నూడిల్స్ ప్యాకెట్లు వడియాలు మా బండి వద్దే అమ్ముతున్నారు. మా వద్ద గొట్టాలు పాప్కార్న్. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంత చక్కగా ఈ గొయ్యి పూడుతున్నారో. ఇక్కడకున్న మెచ్యూరిటీ చాలా మందికి కూడా ఉండదు. రోడ్డు శాంపుల్గా తీసారండి. ఆ మధ్యలో ఆ గాడిని ఇక్కడికి ఎలాగొచ్చిందో ఆలోచన. పిల్లలైతే పూడుతున్నారు. నేను లోపల వీడియో తీస్తుంటే మా పెద్దోడు కేకేసి గమ్మునరా నాన్న అన్నాడండి. ఏంటంటే ఇట్రా అని కేకేసాడండి. నేను ఎల్లమోదాడికి ఇలా నన్ను వీడియో తీ అంటున్నారండి. నాకు సంతోషం అనిపించింది. వాళ్ళు చేసేది మంచి పని అని కూడా వీడియో తీసానండి. గొయ్యి మొత్తం అయితే రాళ్ళు వేసి పూర్తి చేశారు. మా పెద్దోడు చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. 2-3 మొత్తం కలిసి అయితే గొయ్యి పూడ్చారు. చూడండి, మా చిన్నోడు అయితే దగ్గరలో అవుతున్నారు. వీళ్ళకి ఇంత మంచి ఆలోచన వచ్చినందుకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మా పెద్దోడు వీడియో తెస్తాం అలవాటు అయిపోయి తెమ్మని కేకేసి మరీ చూపించాడు.
అయినా అయిపోద్ది అంటుంటే సరే ఆ చుడిగాడు రోడ్డు మీద వెళ్ళి అడిగితే చెప్తారు 10 లేదని